రైట్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరున కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో ఆశావాహులు పెద్ద ఎత్తున రేవంత్ ను కలుస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చించే ఛాన్స్ ఉంది. రైట్. ఇక మనం చూస్తున్నాం ఈ నెలాఖరున అటు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇక దీంతో ఆశావాహులంతా అటు రేవంత్ని కలవటానికి క్యూ కడుతున్నారు. ఇక ఈ క్రమంలో అక్కడ అధిష్టానంతో మాట్లాడి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే రేవంత్ ఢిల్లీ టూర్ ఈ నెల 23, 24 తేదీల్లో ఉండనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ టూర్కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ప్రధానంగా కేబినెట్ విస్తరణ గురించి చర్చించే అవకాశం ఉందా ఈ టూర్లో, లేదంటే ఇతరత్ర అంశాల గురించి చర్చించే అవకాశం ఉందా? 2 రోజుల టూర్ కి సంబంధించి రేవంత్ది డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికీ 6 మంత్రులకు తెలంగాణ గవర్నమెంట్ లో అవకాశం ఇస్తారని చెప్పి గతంలోనే ప్రచారం జరిగింది. 6 పేర్లు కూడా బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా ఈ వర్గాలందరికీ కూడా సముచిత న్యాయం చేయాలని చెప్పి కూడా 6 పేర్లను కూడా బయట అయితే ప్రచారం చేశారు. కానీ లాస్ట్ 1 మంత్ బ్యాకే ఈ 6 మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మళ్ళీ సైలెన్స్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఈ నెల 23, 24 ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం పిలిచినట్టుగా తెలుస్తుంది. 6 శాఖలకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో అనుకున్నట్టుగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వీళ్ళందరూ కూడా ఈ వర్గాలన్నింటి కూడా ఎవరైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటి కూడా నింపే విధంగా, ఇందులో ఎస్సీకి సంబంధించి కూడా మాదిగా, మాలగా ఈ వర్గాలన్నింటి కూడా సముచిత న్యాయం చేసే విధంగా కూడా మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలల టైం కూడా దాటింది. రేవంత్ రెడ్డి దగ్గర కూడా ముఖ్య శాఖలు కూడా హోంమంత్రి కావచ్చు, విద్యాశాఖ, వివిధ శాఖలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడం కూడా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పి అధిష్టానం భావిస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మంత్రివర్గ విస్తరణ జరిపి మిగతా ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి నెక్స్ట్ అంటే జూన్ లోపల మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే మీనాక్షి నటరాజన్ తో పాటు ఏఐసీసీ సంబంధించిన వేణుగోపాల్ మిగతా నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ నెల 23, 24 మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశం కనిపింది. చాలా మంది ఆశావాహులు ఇప్పటికే అధిష్టానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తమకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నారు. కానీ ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత సీనియర్ నేతలు, గతంలో అనుభవం ఉన్న వ్యక్తులకు, కొంతమంది కొత్త వ్యక్తులకు కూడా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మాత్రం అధిష్టానం భావిస్తోంది. రైట్. థ్యాంక్ యూ నగేష్.